హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ నా పాప 4th బర్త్డే పార్టీ. సో మేమైతే జస్ట్ మా ఫ్యామిలీ వరకు సింపుల్గా కేక్ తెచ్చి కేక్ కట్ చేద్దామని అనుకున్నాము. బట్ ఫస్ట్ థింగ్ ఇన్ ద మార్నింగ్ నేను లేచి మా పాపకు విష్ చేయగానే తను, మమ్మీ ఐ వాంట్ కట్ ఎ కేక్, నా ఫ్రెండ్ని పిలవాలి, జైని పిలవాలి, నేను తనతో ఎంజాయ్ చేయాలి, నాకు ప్రిన్సెస్ కేక్ కావాలి, నాకు ప్రిన్సెస్ డెకరేషన్ కావాలి అని ఇలా చాలా కోరికలు కోరుకుంది. సో వెంటనే రాకుండా వాల్మార్ట్కి వెళ్ళి తనకు కావాల్సిన ప్రిన్సెస్ కేక్ ఒకటి ఆర్డర్ ఇచ్చేసా. అండ్ తనకు కావాల్సిన ప్రిన్సెస్ బ్యాక్ డ్రాప్, బెలూన్స్ అన్నీ తీసుకొచ్చి డెకరేషన్ చేసి నీట్గా ఈవినింగ్ పార్టీకి జై వాళ్ళ ఫ్యామిలీని అండ్ ఇంకొక ఫ్రెండ్ వాళ్ళ ఫ్యామిలీని, వాళ్ళ మదర్ని అందరినీ పిలిచాము. అండ్ ఇంకా చాలామందిని పిలిచాము. బట్ ఇది హాలోవిన్ టైం కాబట్టి ఆల్మోస్ట్ అందరూ వెకేషన్స్కి వెళ్ళారు. సో జస్ట్ అవైలబుల్ ఉన్న వాళ్ళ వరకు వచ్చారు పార్టీకి. అండ్ ఇక్కడ చూసినట్లయితే మా పాప అండ్ తన ఫ్రెండ్ చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. తగ్గేదేలే అని చెప్పి నేర్పిస్తుంది మా పాప అయితే బుడ్డోడికి. చాలా బాగా ఆడుకుంటూ ఉంటారు వీళ్ళిద్దరూ, చాలా మంచి ఫ్రెండ్స్ కూడా. సో అలా బాగా ఎంజాయ్ చేసింది బర్త్డే పార్టీ అయితే. ఇక్కడ మోస్ట్ ఆఫ్ ద టైమ్ బర్త్డే పార్టీస్ మనము ఈవెన్ దో ఏ డే వచ్చినా సరే వీకెండ్సే ప్లాన్ చేసుకుంటారనమాట. ఇది లక్కీలీ వీకెండ్ అండ్ దట్ టు హాలోవిన్ హాలిడేస్ టైం కాబట్టి చాలా వరకు వెకేషన్కి వెళ్ళారు, చాలామంది అవైలబుల్గానే ఉన్నారు. సో మేము సేమ్ డే సెలబ్రేట్ చేసాము. తను పుట్టింది November 29th అనమాట. సో November 29th సెలబ్రేట్ చేసాము. బాగా ఎంజాయ్ చేస్తూ ఉండింది హ్యాపీగా వాటితో. అండ్ మా పాపకైతే ఒక సపరేట్ టాయ్ రూమ్ ఉందన్నమాట అప్స్టేర్స్లో. సో వీళ్ళిద్దరు మోస్ట్ ఆఫ్ ద టైం అక్కడే టైం స్పెండ్ చేస్తారు. బట్ ఇక్కడ ఇంకా బర్త్డే సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి కదా, అక్కడ మ్యూజిక్ కూడా ప్లే చేస్తున్నారు మా హస్బెండ్ టీవీలో. సో ఇంకా అందుకని ఇక్కడే బెలూన్స్తో వాటితో వీటితో ఆడుకుంటూ టైం స్పెండ్ చేస్తూ ఉన్నారు. మా చిన్ని పాప అయితే జస్ట్ 2 months అప్పటికి తనకి. సో తను ఇంకా మ్యూజిక్ అవన్నీ విని చాలా గ్రాంకీ అయిపోయింది, చాలా ఏడుస్తూ ఉందన్నమాట. సో నేను చాలా వరకు తన దగ్గరే ఉండాల్సి వచ్చింది. ఇక్కడ మొత్తం మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ ఫొటోస్ తీస్తున్నారు కదా, మా తమ్ముడు, వీళ్ళు ముగ్గురే ఉన్నారు మోస్ట్ ఆఫ్ ద టైం. నేను కేక్ కటింగ్ అప్పుడు మాత్రమే రావాల్సి వచ్చింది. బర్త్డే కేక్ కట్ చేస్తూ ఉన్నప్పుడు వచ్చాను కరెక్ట్గా. సో ఇక్కడైతే క్యాండిల్ పెట్టడానికి అని చెప్పి వచ్చాను, ఇంకా కేక్ కటింగ్ టైం అయిపోయిందని చెప్పి. మీకు ఒక క్విక్ ఇన్ఫో అండి. జనరల్లీ కేక్స్ మనం కస్టమ్ ఆర్డర్స్ చేసుకుంటాం కదా బయట. మేమైతే మోస్ట్ ఆఫ్ ద టైం ఇండియన్ బేకర్స్ ఎవరైతే క్లౌడ్ కిచెన్స్ కానీ హోమ్ కుక్స్ ఉంటారో వాళ్ళ దగ్గర ఇస్తాను. సో నాకు చాలా ఎక్స్పెన్సివ్ అయిపోతుంది, ఎక్స్పెన్సివ్ అనిపిస్తుంది ఈచ్ అండ్ ఎవ్రీ టైమ్. ఇట్ ఈస్ సపోజ్ టు బి $180 నుంచి $250 పడుతుంది నాకు 20 సర్వ్స్కి. బట్ దిస్ టైం నేను వాల్మార్ట్ యాప్ ఓపెన్ చేశాను షాపింగ్ కోసమని. అక్కడ నేనైతే కస్టమ్ కేక్ అని ఆప్షన్ చూసాను అనమాట. సో జస్ట్ ట్రై చేద్దామని వాల్మార్ట్ కస్టమ్ కేక్స్లో ప్రిన్సెస్ కస్టమ్ కేక్ అనేది ఆర్డర్ చేశాను ఒక 2 days ముందు. మా పాప ప్రిన్సెస్ కేకే కావాలంది. సో నేను అదైతే ఆర్డర్ చేసుకున్నాను. నాకు అది ఆల్మోస్ట్ లైక్ 35 to 40 సర్వింగ్స్ నాకు $50కే వచ్చింది. అండ్ టేస్ట్ వచ్చి ఎగ్జాక్ట్గా ఎలా ఉందంటే, మన ఇండియాలో మనం కూల్ కేక్ కాకుండా ఒకవేళ నార్మల్ ప్లెయిన్ కేక్ అమ్ముతారు కదా బేకరీస్లో విత్ క్రీమ్, సో ఆ కేక్ తింటే ఏ టేస్ట్ అయితే వస్తుందో సేమ్ అదే టేస్ట్ వచ్చింది. నాకైతే చాలా నచ్చింది ఆ కేక్. మా తమ్ముడికి, మా మమ్మీ వాళ్ళకి, అందరికీ కూడా చాలా నచ్చింది యాక్చువల్లీ. ఇంకొక కేక్ వచ్చి మా ఫ్రెండ్ వాళ్ళు తీసుకొచ్చారనమాట, రస్మలై. అది ఒక కస్టమ్ కేక్, అది $180. సో నాకు అంత ఎక్స్పెన్సివ్గా పెట్టే కంటే కూడా మోస్ట్ ఆఫ్ ద టైం కేక్స్కి ఇలా కస్టమ్ కేక్స్ వాల్మార్ట్లో తీసుకుంటే చాలా బెటర్ అని అనిపించింది. నాకు ఈ ఆప్షన్ ముందు తెలియకుండే. సో మోస్ట్ ఆఫ్ ద పార్టీస్కి కస్టమ్ కేక్సే ఆర్డర్ ఇచ్చాను. బట్ నెక్స్ట్ టైం నుంచి మోస్ట్ ఆఫ్ ద థీమ్ ప్రిపరేషన్స్ ఏవైతే ఉన్నాయో, థీమ్ బర్త్డేస్ కానీ జెండర్ రివీల్స్ కానీ ఏమైనా ఉంటే, ఐ టోటల్లీ రికమెండ్ దిస్ వాల్మార్ట్ కస్టమ్ కేక్స్ అండి. చాలా బాగుంది టేస్ట్ కూడా. మీరు కస్టమ్గా ఆర్డర్ చేసుకుంటే ఫ్రెష్గా కూడా ఉంది. సో మా పాప అయితే తనకి తనుగా సెల్ఫ్గానే కేక్ కట్ చేస్తూ ఉంది. సో మేమైతే అందరం ఇంకా కేక్ కట్ చేశాక అందరూ గ్రూప్గా ఫొటోస్ అయితే దిగేస్తూ ఉన్నాం ఇక్కడ. మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్యామిలీ, మా ఫ్యామిలీ అంతా కలిసి. మా మమ్మీ వాళ్ళు, మా తమ్ముడు, చెల్లి అయితే ఇంకా జాయిన్ కాలేదు. ఐ థింక్ ఇంకా నెక్స్ట్ ఫుటేజెస్లో జాయిన్ అవుతారు. సో పోస్ట్ దిస్ కేక్ కటింగ్ మేము ఇంకా ఇంట్లోనే చికెన్ బిర్యానీ అయితే కుక్ చేసుకున్నాం. సో అందరం కలిసి
అంతా హ్యాపీగా ఆ బిర్యానీ అంతా తినేసి ఇంకా మ్యూజిక్ అండ్ ఒక మూవీ ఏదో పెట్టుకొని హ్యాపీగా మూవీ చూస్తూ కిడ్స్కి వీళ్ళిద్దరికి వరకు సపరేట్ మూవీ పెట్టేసి వాళ్ళిద్దరిని ఎంజాయ్ చేసేలాగా చేశాను. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వ్లాగ్ గైస్. థ్యాంక్ యూ.